లోకవత్ క్రీడా కైవల్యం. మనను కైవల్య స్థితికి తీసుకెళ్లడం కోసమే ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు. ఇక 10వ సూత్రం ఏం చెప్తుందంటే, అంటే ఈ జగత్తు నిర్మాణం ఎలా జరిగింది మనం ఇదివరకు కూడా విన్నాం. ఈ సూత్రం కూడా అదే చెప్తుంది. ఏంటంటే మహదాది క్రమేణ పంచభూతానాం, అంటే మహత్తత్వం నుంచి మొదలుకొని పంచభూతాల వరకు ఈ సృష్టి అనేది ఏర్పడింది. అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది, అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఈ సృష్టి క్రమం అనేది జరిగింది. మహదాది క్రమేణ పంచభూతానాం, ఆ విధంగా సృష్టి అనేది ఏర్పడింది. ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది? మళ్ళీ ప్రశ్న పూర్వపక్షి అడుగుతాడు కదా, సృష్టి ఎందుకు ఏర్పడింది? పూర్వపక్షి అంటే ఈ లోకములో ఉన్న లోకము కాకులు అంటారు. ఏదైనా కానీ అడగచ్చు వాళ్ళు. అంటే ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏముంటది? తాను గెలవాలైనా ఉంటుంది, లేదా ఎదుటి వ్యక్తిని అయినా ఉంటుంది. తాను గెలవాలని ఉంటే దాన్ని ఏమంటారు? జల్పము అంటారు. ఇతరులను ఓడించాలని ఉంటే దాన్ని ఏమంటారు? వితండము అంటారు. మనుషుల్లో సాధారణంగా జల్పము, వితండమే ఉంటుంది. మనని ఇబ్బంది పెట్టడమే ఉంటుంది. వాళ్ళు గెలవలేకపోతే నన్ను ఓడిస్తారు, ఆ విధంగానైనా సంతోషిస్తారు. అంటే దీన్ని ఏమంటారు? షాడిజం అంటారు. వాళ్ళు గెలిచి సంతోషం పడడానికి గర్వం అంటారు. మనను బాధ పెట్టి సంతోషపడడాన్ని ఏమంటారు? షాడిజం. రెండు రకాలుగా మనుషులు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ రాజసిక తామసికం ఉన్న వాళ్ళు సాత్విక ఆనందాన్ని పొందరు, రాజసిక తామసిక ఆనందాలే పొందుతుంటారు. ఇతరులను బాధ పెట్టి లేదా వాళ్ళు గెలిచి, ఎటు తిరిగి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే, సత్యాన్ని గెలిపించి కాదు, అసత్యాన్ని గెలిపించి, స్వార్థాన్ని గెలిపించి సుఖిస్తుంటారు. అలాంటిది మనకు అంటే సమాజంలో ఎదురవుతుంది కనుక ఋషులు కూడా వాళ్ళు ఉన్నారని, ఋషి ఇక్కడ వాది. అంటే ఋషి ఏంటిది? సత్యాన్ని గెలిపించాలనుకునే వ్యక్తి. సత్యాన్ని గెలిపించాలనుకునే వ్యక్తులను ఏమంటారు? వాదులు అంటారు. ఆ సత్యాన్ని గెలిపించే విధానాన్ని వాదము అంటారు. వీళ్ళ ఉద్దేశం ఏముంటది? సత్యాన్ని గెలిపించడం అంటే ఋషి ఉద్దేశం ఏంటిది? సత్యాన్ని చెప్పడం ఉంటుంది. ఇక్కడ పూర్వపక్షి ఉద్దేశం ఏముంటది? జల్పము లేదా వితాండం ఉంటుంది. అయితే ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది అని అడుగుతున్నాడు. సృష్టి ఎందుకు ఏర్పడిందో ఈ సూత్రం ద్వారా ఈశ్వరుడు ఋషి మళ్ళొకసారి చెప్తున్నాడు. ఈశ్వరుడు ఎందుకు ఈ సృష్టిని తయారు చేశాడు? ఆత్మార్థత్వాత్, ఆత్మార్థ సృష్టి నైషాం ఆత్మార్థం ఆరంభ. ఆత్మార్థత్వాత్ అంటే ఆత్మ కోసమే సృష్టి ఏర్పడింది. నైషాం నా ఏషాం ఆత్మార్థం ఆరంభ. ప్రకృతి తన కోసము ఈ సృష్టిని ఏర్పరచుకోలేదు. అంటే ఈ సృష్టి ఏర్పడింది ఆత్మ కోసము, ప్రకృతి కోసం కాదు. ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఆత్మార్థత్వాత్ సృష్టి నైషాం ఆత్మార్థం ఆరంభ. నైషాం అంటే నా ఏషాం, ఇది ఈ సృష్టి ఏర్పడడం అనేది ఆత్మార్థ అంటే తన కోసం. దేనికోసం? ప్రకృతి కోసం. ఆరంభ అంటే ఏర్పడలేదు. ఈ సృష్టి, ఈ కనిపించే జగత్ ఎందుకు ఏర్పడిందంటే ఆత్మ కోసం ఏర్పడింది, ప్రకృతి కోసం ఏర్పడలేదు. తన కోసము ప్రకృతికి లాభం కలగాలని ఈశ్వరుడు మూల ప్రకృతిని కార్యరూప జగత్తుగా మార్చలేదు. ఎందుకంటే అది జడం, దానికి ఏం అవసరం లేదు. కార్యరూపంలో ఉన్న ఒకటే
దానికి కారణ రూపంలో ఉన్న ఒకటే. కానీ ఆత్మల కోసం ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి ఏర్పడడం లోపల గూడా ఈ అంటే ఇంద్రియాల వరకు అంటే మహాతత్వము, అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ఈ 11 ఇంద్రియాలు వరకు సృష్టి అనేది ఎందుకు ఏర్పడిందంటే ఆత్మ కరణాలుగా ఏర్పడింది. ఆత్మ కరణాలంటే ఆత్మ సాధనాలుగా ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడేవి పంచభూతాలు. పంచభూతాలనేటివి ఆత్మకు కరణాలు గావు. అంటే ఇక్కడ మనకు 25 తత్వాల లోపల ఈ కరణాలేంటివంటే ఇంద్రియాల వరకే కరణాలు. మిగతావి కరణాలు కావు. అంటే ప్రత్యక్షంగా సహకరించేవి ఇంద్రియాలు ఆత్మకు. తర్వాత ఏర్పడే సృష్టి అంటే పంచభూతాలుతో కూడిన ఈ పదార్థాలన్నీ కూడా ఆత్మకు కరణాలు కావు. అంటే ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా లాభం చేస్తాయి కానీ, ఆత్మ వెంట ఉండి కరణాలుగా సహకరించవు ఈ పంచభూతాలు. అంటే సృష్టి 2 రకాలు. యోగ దర్శనంలో కూడా సూత్రం వస్తుంది. ప్రకాశ క్రియ స్థితిశీలం, భూతేంద్రియాత్మకం, భోగాపవర్గార్థం, దృశ్యం. ఈ కనిపించే జగత్తు, దృశ్యం అంటే ఈ కనిపించే జగత్తు 2 రకాలు. ఇంద్రియాలుగా, తర్వాత భూతాలుగా. అంటే ఇంద్రియాలు అనేటివి ఆత్మ వెంట ఉంటాయి. భూతాలు అనేటివి ఆత్మకు భోగాన్నిస్తాయి. భోగాన్ని, అపవర్గాన్ని ఇస్తాయి. కరణాలేంటివి? ఇంద్రియాలు మాత్రమే కరణాలు. ఈ భూతాలేంటివి? భోగ పదార్థాలు, భోగ్యం అవి. భోగ్యము ఈ భూతాలు. భూతాత్మకము అంతా భోగ్యము. ఇంద్రియాత్మకంతా కరణము. అంటే ఆత్మ తాను స్వయంగా ఈ ప్రకృతిని భోగించలేదు. తాను స్వయంగా మోక్షాన్ని కూడా పొందలేదు. ఈ కరణాల సహాయం కావాలి. ఈ కరణాల సహాయం ఉంటేనే ఆత్మ అనేది ఏదైనా సాధిస్తుంది. కరణాలు ఆత్మకు 13. అంటే 11 ఇంద్రియాలు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. మనస్సు అంటే ఉభయేంద్రియం. తర్వాత అంతఃకరణాల్లో ఉన్న ఇంకా 2 ఏంటివి? అహంకారము, మహతత్వం. ఈ 13 కూడా ఆత్మకు కరణములే. అంటే ఆత్మ భోగాన్ని అనుభవించాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా ఈ 13 కరణాల ద్వారా మాత్రమే సాధ్యం. ఈశ్వరుడు ఈ జగత్తును కరణాలుగా మార్చాడు, భూతాలుగా మార్చాడు. ఈ కరణాలనేటివి ఆత్మ వెంట ఉంటాయి. భూతాలు ఆత్మ వెంట ఉండవు. అంటే ఆత్మ జన్మెత్తినప్పుడే ఆత్మకు భూతాలతో సంబంధం ఉంటుంది. ఆత్మ జన్మెత్తకుంటే భూతాలతో సంబంధం లేదు. అంటే ఆత్మ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు భూతాలతో సంబంధం ఉండదు. అది స్థూల శరీరంలో ప్రవేశిస్తే భూతాలతో సంబంధం ఉంటుంది. అంటే ఆత్మ కరణాలతో ఉంటుంది. తర్వాత ఈ ప్రకృతి లోపల జీవ పదార్థం ఏర్పడ్డప్పుడు ఆ కరణాలతో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరంతో కూడి ఉన్న ఆత్మ ఈ జీవ పదార్థంలో ప్రవేశిస్తే అప్పుడు ప్రాణం ఉద్భవిస్తుంది. ఆ ప్రాణం ఉద్భవిస్తే అప్పుడు ఈ జగత్తును వాడుకుంటుంది. ఈ భూతాలను వాడుకుంటుంది. అప్పటి వరకు వాడుకోదు. అంటే ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ప్రవేశించినప్పుడు ప్రాణము ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రాణము ఉత్పత్తి అయిన తర్వాతనే ఈ భూతాల యొక్క విషయాలను వాడుకుంటుంది. విషయాత్మకము అయిన సుఖాన్ని ఎప్పుడు వాడుకుంటుంది అంటే అది సూక్ష్మ శరీరంతో సహా జీవ పదార్థంలో ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు ప్రాణం ఉత్పత్తి కావాలి. ప్రాణం ఉత్పత్తి అయితే అప్పుడు ఈ భౌతిక సుఖాలను పొందుతూ ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నం చేయగలదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఆత్మార్థత్వాత్ సృష్టేః నైషాం ఆత్మార్థః ఆరంభః. ఇక 12వ సూత్రం ఏం చెప్తుందంటే, సరే చాలా మంది అడుగుతారు. మనకు హరీష్ గారు కూడా అడిగారు కదా! వారెక్కువ కాలం గురించి అడుగుతారు. సర్వసాధారణంగా కూడా అందరికీ డౌట్ వస్తది. మనం ఇన్ని 25 తత్వాల గురించి మాట్లాడాం గాని 25 తత్వాల కాలం లేదు, దిక్కు లేదు.
కాలము దిక్కు లేవు. 25 తత్వాల లోపల కాలము దిక్కు అనే పదార్థాలు లేవు. మరి కాలము దిక్కు అనేటివి ఏమి పదార్థాలు అని పూర్వపక్షి అడుగుతున్నాడు. సర్వసాధారణంగా మనం అందరం వాడతాం, ప్రతిరోజు వాడతాం, కాలాన్ని వాడతాము, దిక్కును వాడతాం. కానీ ఈ కాలము అనేది ఎక్కడి నుంచి తయారైంది, దిక్కు అనేది ఎక్కడి నుంచి తయారైంది, మరి 20 తత్వాలు లేదు కదా అని అడుగుతున్నాడు పూర్వపక్షి. ఈ కాలము దిక్కు అంటే ఏంటిది? అప్పుడు ఏం చెప్తుంది? దిక్కాలౌ దిక్కాలౌ ఆకాశాదిభ్యః. దిక్కాలౌ ఆకాశాదిభ్యః అంటే ఈ దిక్కు గాని కాలము గాని ఆకాశాది పంచభూతముల ద్వారానే ప్రయోగిస్తాం. ఆకాశాది పంచభూతములు లేకుంటే కాలము గురించి కానీ దిక్కు గురించి కానీ మనం మాట్లాడలేం. కాలం గురించి ఎప్పుడు మాట్లాడదాం? ఒకటి పుట్టింది, ఒకటి గిట్టింది అంటే కాలము యొక్క గణన అవసరం అవుతుంది. ఈ పుట్టుక మరణము అనేది లేదనుకో, స్తంభించిపోయిందనుకో ఈ జగత్తు, కాలము యొక్క కౌంట్ ఏముంటది? ఎలా ఉందో అలానే ఉండిపోయింది అనుకోండి. కాలం యొక్క గణన ఎలా ఉంటది? కాలగణన ఉండదు కదా. కాలగణన ఎప్పుడు ఉంటుంది? ఉత్పత్తి నాశనం ఉన్నప్పుడే ఉంటుంది. ఉత్పత్తి నాశనము అంటే పంచభూతాలు ఉత్పత్తి కావడము, నశించడం అనేది జరగడం వల్లనే మనము కాలాన్ని గణించగలుగుతున్నాము. అంతేకాకుండా సృష్టి ప్రళయం లోపల కూడా మనం గణిస్తున్నాం. ఎట్లా గణిస్తున్నాము? కాలం యొక్క గణన ఎలా జరుగుతుంది ప్రళయంలో అంటే మళ్ళీ సృష్టికి మధ్య ఆ టైమును ఆ ప్రళయకాలంగా భావిస్తున్నాము. అంటే ఉత్పత్తి నాశనము అనే క్రియలు లేకుంటే కాలం యొక్క ఉపయోగం ఏమీ లేదు. అంటే ఆకాశాది పదార్థముల యొక్క ఉత్పత్తి నాశనం వల్లనే కాలము మరియు దిక్కు కూడా. దిక్కు ఎలా మనం వాడుకుంటాము? దిక్కు అంటే తూర్పు దిక్కు. మనము సూర్యునికి అభిముఖంగా ఉండి నిల్చున్నది మనకు ఎదురుగున్న దిక్కు ఏంటిది? సూర్యుడు ఉదయించే దిక్కును తూర్పు అంటాము. మనకు కుడి వైపు ఉన్నదాన్ని దక్షిణం అంటాము, ఎడమ వైపు ఉన్నదాన్ని ఉత్తరము అంటాము, వెనుక వైపు ఉన్నదాన్ని పడమర అంటాము, పైకి పైన దిక్కు అంటాము, కిందికి కింది దిక్కు అంటాము. అంటే సూర్యుడు ఉండడం వల్ల సూర్యుని యొక్క ఆధారంగా మనము దిక్కులను గణనిస్తున్నాము. కాలాన్ని గాని దిక్కులను గాని మనము స్వయంగా గణించలేము. ఒక పదార్థం యొక్క సహాయంతోనే మనము వాటిని గణిస్తాం. ఉదాహరణకి మనకు పడమర అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మనకు పడమర దిక్కు లోపల, భారతదేశానికి పడమర దిక్కు లోపల ఏమున్నాయి? గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, పంజాబ్లో కొంత భాగం ఉంది. ఇవి మనకు పడమరైనాయి కదా. మరి అవి పాకిస్తాన్ వాళ్ళకు తూర్పు అవుతాయి. అంటే అందరికీ ఒకే రకంగా ఇవి పనిచేయవు, కాలం గాని దిక్కు గాని. ఇలా అందరికీ ఒకే రకంగా పనిచేయని పదార్థాలను తత్వాలు అనరు. కానీ వైశేషిక దర్శనం లోపల ద్రవ్యాలు అనడం జరిగింది. తత్వాలు వేరు, ద్రవ్యాలు వేరు. తత్వాలు అంటే వాస్తవంగా ఉన్నవి, అంటే సత్వ రజో తమో కణాలతో తయారైనవి లేదా చేతన పదార్థంతో తయారైన వాటిని తత్వాలు అంటారు. కానీ చేతన పదార్థంతో తయారు కాలేదు, సత్వరజో తమో కణాలతో తయారు కాలేదు, అలాంటి కాలాన్ని దిక్కును తత్వాలు అనరు. కానీ పదార్థాలు లేదా ద్రవ్యాలని మాత్రం అంటారు. కానీ ఈ జగత్తు ఉత్పత్తి అయినప్పుడే వాటి యొక్క ఉపయోగం అనేది ఉంటుంది అని పూర్వపక్షికి ఋషి సమాధానం చెప్పడం జరిగింది. ఇక మరి పూర్వపక్షి అడుగుతున్నాడు, మీరు మహాతత్వం నుంచి పంచభూతాల వరకు ఈ సృష్టి ఏర్పడిందని చెప్పారు. ఈ మహాతత్వం నుంచి ఇంద్రియాల వరకు అది ఆత్మ యొక్క కరణాలని చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క కరణము లోపల మొదటి కరణము ఏంటిది? మహాతత్వం లేదా బుద్ధితత్వము. బుద్ధితత్వం యొక్క పనేంటి? మహాతత్వం యొక్క పనేంటి అని అడుగుతున్నాడు. అడిగిన దానికి ఋషి ఏం సమాధానం చెప్తున్నాడంటే అధ్యాసాయో బుద్ధి. బుద్ధికి వాస్తవానికి 3 గుణాలు ఉంటాయి. బుద్ధి కూడా అంటే మహాతత్వం కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము
లేదా సత్వకణము, రజోకణము, తమో కణముల కలయికతోనే ఏర్పడింది. ఇందులోపల సత్వము ప్రధానంగా ఉన్నప్పుడు, సత్వగుణము ప్రధానంగా ఉన్నప్పుడు బుద్ధి లోపల అధ్యావసాయో బుద్ధి అంటే నిశ్చయాత్మక శక్తి వస్తుంది. నిర్ణయించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే బుద్ధి లోపల సత్వగుణం ఉంటేనే నిర్ణయించే శక్తి ఉంటుంది. అంటే మనం ఏదైనా నిర్ణయాన్ని కరెక్ట్ గా తీసుకోవాలంటే బుద్ధి లోపల సత్వం ప్రధానంగా ఉండాలి. సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు మన నిర్ణయం అనేది కరెక్ట్ గా ఉంటుంది. అందుకే మనస్మృతి లోపల బుద్ధిని జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి అనేది జ్ఞానాన్ని నింపితేనే శుద్ధిగా పనిచేస్తుంది. అంటే చక్కగా నిర్ణయాన్ని ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. అంటే సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు బుద్ధి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటుంది, నిశ్చయాన్ని కలిగిస్తుంది, నిశ్చయం అనే గుణాన్ని కలిగి ఉంటుందని ఈ సూత్రం చెప్తుంది. అధ్యావసాయో బుద్ధి. తర్వాత 14వ సూత్రం ఏం చెప్తుందంటే అదే బుద్ధి గురించి. తత్కార్యధర్మాది. ఆ బుద్ధి కార్యాలు ఏంటి అంటే ధర్మాది. తత్కార్యం ధర్మాది అంటే బుద్ధికి 4 కార్యాలు ఉన్నాయి. అంటే బుద్ధి రాజసికంగా ఉన్నప్పుడు 4 కార్యాలను చేస్తుంది. ఏంటంటే ధర్మాది, ధర్మము ఆది. ధర్మము తర్వాత ఏమొస్తాయంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనే పనులు చేస్తుంది బుద్ధి. అంటే మనకు ధర్మము అనేది ఎలా చేస్తున్నామంటే బుద్ధి ద్వారానే. మనము జ్ఞానాన్ని ఎలా పొందుతున్నామంటే బుద్ధి ద్వారానే. మనము వైరాగ్యాన్ని ఎలా పొందుతున్నామంటే బుద్ధి ద్వారానే. మనం ఐశ్వర్యాన్ని ఎలా పొందుతున్నామంటే కూడా బుద్ధి ద్వారానే. ఐశ్వర్యము అంటే భౌతిక ఐశ్వర్యమే కాదు, అంటే గుణ సంపద. గుణాలను పెంచుకోవడం, మంచి గుణాన్ని పెంచుకోవడం, మంచి జ్ఞానాన్ని పెంచుకోవడం, మంచితనాన్ని పెంచుకోవడం, ఇది కూడా ఐశ్వర్యం కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా బుద్ధి యొక్క కర్మలే. తత్కార్యం ధర్మాది. బుద్ధి కార్యాలేంటివి? ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. ఈ కార్యాలు ఎప్పుడు చేస్తుంది? బుద్ధి లోపల రాజసికము అనేది యాక్టివేట్ అయి ఉండాలి. రాజసికం యొక్క లక్షణం ఏంటిదంటే కర్మను చేయించుతుంది. రజస్సు లోపల ఏముంటుంది? ప్రకాశ క్రియాస్థితిశీలం, క్రియ ఉంటుంది. రజస్సు లోపల ఏముంటుంది? క్రియ ఉంటుంది. దాని లోపల ఏముంటుంది? సత్వము లోపల ప్రకాశం ఉంటుంది, రజము లోపల క్రియ ఉంటుంది. కనుక రాజసికము, రజస్సు ఎక్కువ అయితే బుద్ధి లోపల, అంటే రజస్సు అనేది ఇక్కడ చెడు అర్థంలో కాదు. రాజసికము అంటే శక్తివంతమైనప్పుడు, బుద్ధి శక్తివంతమైనప్పుడు ధర్మాన్ని చేస్తుంది, అంటే మంచి పనులు చేస్తుంది, జ్ఞానాన్ని గ్రహిస్తుంది, వైరాగ్యాన్ని కలిగి ఉంటుంది, ప్లస్ తర్వాత ఐశ్వర్యాలను పొందగలదు. ఇది బుద్ధి యొక్క కార్యాలు రాజసికంగా ఉన్నప్పుడు. బుద్ధి సాత్వికంగా ఉన్నప్పుడు నిర్ణయాలు చేస్తుంది, రాజసికంగా ఉన్నప్పుడు ధర్మాది కర్మలు చేస్తుంది, అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. ఇక 15వ సూత్రం ఏం చెప్తుందంటే బుద్ధి తామసికంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బుద్ధి తామసిక గుణంతో నిండి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బుద్ధి అంటే మహాతత్వం అనే ఒక తత్వము మన లోపలి మొదటి కారణము. అది సత్వం ఉంటే నిర్ణయాన్ని చేస్తుంది, రాజసికం ఉంటే ధర్మాది కర్మలు చేస్తుంది, మరి తామసికం ఉంటే ఏం చేస్తుంది? ఈ సూత్రం చెప్తుంది. మహాద్ ఉపరాగాత్ విపరీతం. మహాద్ అంటే మహాతత్వం లోపల లేదా బుద్ధితత్వం లోపల, ఉపరాగాత్ అంటే తామసికము అధికమైతే, విపరీతం. విపరీతం అంటే ఇంతకు ముందు చెప్పిన సూత్రాలకు విపరీతం. ఇంతకు ముందు చెప్పిన కర్మలు ఉన్నాయి చూడండి, ధర్మాది కర్మలు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, వీటికి వ్యతిరేకమైన పని చేస్తుంది బుద్ధి. అంటే తామసికం అధికమైతే ఏమవుతుంది? అధర్మం వస్తుంది. తామసికం అధికమైతే అజ్ఞానం వస్తుంది. తామసికము అధికమైతే అవైరాగ్యం వస్తుంది. తామసికం అధికమైతే దరిద్రం వస్తుంది. అంటే అది కూడా బుద్ధి లక్షణాలే, బుద్ధి కర్మలే.
అంటే మహాతత్వానికి ఇన్ని కర్మలున్నాయి. దానిలో ఉన్న సాత్విక, రాసిక, తామసిక గుణాలను బట్టి బుద్ధి ఇన్ని రకాలుగా ఆత్మకు కరణంలాగా సహకరిస్తూ ఉంటుంది. ఓకే. బుద్ధి గురించి చెప్పారు. బుద్ధి తర్వాత వచ్చేదేంటిది? అహంకారం. మరి అహంకారం అంటే ఏంటి? అని పూర్వపక్షి అడుగుతున్నాడు ఋషిని. దానికి 16వ సూత్రంలో చెప్తున్నాడు. అభిమానో అహంకారః. అభిమానాన్ని కలగజేసేదాన్ని అహంకారం అంటారు. అంటే మన లోపల నేను అనే భావాన్ని కలిగించేది అహంకారం. ఇక్కడ అహంకారం అంటే గర్వం కాదు. అలాంటి నెగెటివ్ మీనింగ్ లో తీసుకోకూడదు. అహంకారం అనే తత్వం గురించి అడుగుతున్నాడు ఋషి. ఆ తత్వం గురించి చెప్తున్నాడు. అహంకారో అభిమానో అహంకారః. అంటే నేను అనే స్మృతిని కలగజేసేది అహంకారం. అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను అని మన ఉనికిని తెలియజేసేదాన్ని అహంకారం అంటారు. అంటే నేను అనే ఉనికి మనకు ఉండడం వల్లనే నేను ప్రదర్శిస్తాం. లేకుంటే ప్రదర్శించము. అంటే మ్యాడ్ అయిన వాళ్ళు ఎవరికైతే పిచ్చి లేస్తుందో వాళ్ళకి అహంకారం పనిచేయకుండా పోతుంది. అహంకారం పనిచేయకుంటే నేను అనే భావం ఉండదు వాళ్ళకు. నేను కూర్చున్నాను, నేను నిల్చున్నాను, నేను బట్టలు వేసుకున్నాను, వేసుకోలేదు, మట్టిలో ఉన్నాను, రోడ్డుకు అడ్డంగా ఉన్నాను, ఏవి తెలియవు. ఎందుకు తెలియవు అంటే వాళ్ళకు అహంకారం పనిచేయదు. అహంకారం పనిచేస్తే నేను అనే భావం వస్తుంది. నేను పలానా వ్యక్తిని, నేను పలానా ఊరు నుంచి వచ్చిన, నేను మనిషిని, నేను బట్టలు వేసుకోలేదు, నేను వెంట్రుకలు పెంచుకున్నాను, వెంట్రుకలన్నీ చెత్త చెత్త ఉన్నాయి. ఇవి తెలుస్తాయి గదా! అహంకారం నశిస్తేనే పిచ్చిలేస్తుంది. పూర్తి పిచ్చి వాళ్ళైతారు. అంటే వాళ్ళకేం తెలీదు. అంటే ఇక్కడ అభిమానో అహంకారః. నేను అనే ఉనికిని, నేను అనే స్మృతిని కలగజేసేది అహంకారం అని ఋషి చెప్పడం జరిగింది 16 సూత్రం లోపల. అయితే ఓకే. అహంకారము ఇక్కడ మనకు అహంకారం గురించొచ్చింది, మహాతత్వం గురించొచ్చింది. ఆ తర్వాత ఏర్పడే పదార్థాల గురించి ఏంటి సంగతి అని అడుగుతున్నాడు. అంటే అహంకారము నుంచి 16 పదార్థాలు ఏర్పడతాయి. 16 పదార్థాల లోపల ఆత్మకు కరణాలుగా ఉండేటియన్ని 11. అంటే 16 పదార్థాల లోపల 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు మాత్రమే ఆత్మకరణాలు. ఇక తన్మాత్రల నుంచి ఏర్పడే పంచభూతాలు ఆత్మకరణములు కావు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే అహంకారం నుంచి ఏం ఏర్పడతాయనేది చెప్తున్నాడు. 17వ సూత్రం. ఏకదశ పంచతన్మాత్రం తత్కార్యం. అహంకారము అనే కారణం నుంచి 5 తన్మాత్రలు, 11 ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. అంటే అహంకారం అనే కారణానికి 16 కార్యాలున్నాయి. ఆ 16 కార్యాలు ఏంటివంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, 5 తన్మాత్రలు. అంటే ఈ 16 పదార్థాలకు కారణం ఏంటిది? ఒకటే కారణం అహంకారం. అహంకారం అనే కారణం నుంచి 16 కార్యాలు ఏర్పడ్డాయి. ఆ 16 కార్యాల లోపల ఏకదశ ఇంద్రియాలు, తర్వాత పంచ తన్మాత్రం 5 తన్మాత్రలు. ఏకదశ పంచ తన్మాత్రం తత్కార్యం. అంటే తత్ అంటే అహంకారం యొక్క కార్యాలివి అనేది ఈ సూత్రం చెప్తుంది. అందులో అహంకారం అనేది 3 రకాలుగా ఏర్పడుతుంది. అహంకారము 3 భాగాలుగా విడిపోతుంది. రాజస అహంకారము, సాత్విక అహంకారము, తామసిక అహంకారం అని. అంటే సత్వాహంకారము. అహంకారము లోపల సాత్విక అధికమై మన జ్ఞానేంద్రియాలను నిర్మిస్తుంది. అహంకారం లోపల రాజసికం అధికమై కర్మేంద్రియాలు నిర్మిస్తుంది. ఒక అహంకారం లోపల తామసికం అధికమై తన్మాత్రలు నిర్మిస్తుంది. అదే నెక్స్ట్ సూత్రాలు చెప్తున్నాయి. 18వ సూత్రం ఏంటిదంటే సాత్వికం ఏకదశకం ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. అంటే సాత్వికం సాత్వికత్వం వల్ల, అహంకారంలోని సాత్వికత్వం వల్ల ఏకదశకం అంటే 11
ప్రవర్తతే ఏర్పడుతున్నాయి, వైకృతాత్ అహంకారాత్ అంటే సాత్విక అహంకారం వల్ల సాత్వికతతో కూడిన 11 ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. 11 అంటే ఇక్కడ మనము మరి టోటల్‌గా 11 లోపల సాత్వికం అధికం అవుతుంది. అన్నిటిని కలిపేస్తే సాత్వికం అధికం ఉంటుంది. కానీ విడివిడిగా చూస్తే 5 జ్ఞానేంద్రియాల లోపలనేమో సాత్వికం అధికంగా ఉంటుంది. 5 కర్మేంద్రియాల లోపల రాజసికం అధికంగా ఉంటుంది. మనస్సు లోపల సాత్వికం అధికంగా ఉంటుంది. రాజసికం కూడా ఉంటుంది. ఎందుకంటే మనస్సు అనేది కర్మేంద్రియాలతో పనిచేస్తది, జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది. అలా సాత్వికం అధికంగా ఉంటుంది. కానీ తర్వాత రాజసికం కూడా ఉంటుంది. కానీ టోటల్‌గా ఈ ఇంద్రియాల లోపల సాత్వికమే అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుంది? సాత్వికం ఏకదశకం ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా వస్తది. 11వ ఇంద్రియమైన మనస్సు లోపల సాత్వికము అధికంగా ఉంటుందనేది కూడా వస్తుంది. అది కూడా వాస్తవమే. అంటే సాత్వికం కూడా మనసులో అధికంగా ఉంటుంది, జ్ఞానేంద్రియాల్లో కూడా ఉంటుంది. అదేవిధంగా టోటల్‌గా 11 ఇంద్రియాల లోపల మొత్తం సత్వ కణాలను లెక్కేస్తే అధికంగా సత్వ కణాలే ఉంటాయి. రజో కణాల కంటే, తమో కణాల కంటే. ఆ విధంగా కూడా అర్థం తీసుకోవచ్చు. సాత్వికం ఏకదశకం ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. ఇది 18వ సూత్రం అయిపోయింది. ఇక 19వ సూత్రం ఏం చెప్తుందంటే కొంచెం క్లియర్‌గా చెప్తుంది. కర్మేంద్రియ బుద్ధేంద్రియైః, కర్మేంద్రియ బుద్ధేంద్రియైః అంతరం ఏకదశకం. కర్మేంద్రియాలు 5, బుద్ధేంద్రియైః అంటే బుద్ధేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. అంటే పర్యాయ పదము. జ్ఞానానికి పర్యాయ పదము బుద్ధి. బుద్ధేంద్రియైః అంటే జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు 5, బుద్ధేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు 5. అంతరం వాటి లోపల ఉండే మనస్సు 1. ఇవి కలిపి ఏకదశకం. అంటే ఇంద్రియాలు 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఉభయేంద్రియం అంటారు ఇది. ఈ 11 ఇంద్రియాలు అనేటివి అహంకారం నుంచి ఏర్పడతాయి. అయితే ఈయనేమంటున్నాడంటే అంటే పూర్వపక్షి ఆహ్, ఇవి అంటే అహంకారము అంటే ఇంద్రియాలు అంటే మనకు జనరల్‌గా ఏం ఐడియా వస్తదంటే చాలా మందికి గూడా. ఇంద్రియాలంటే కనిపించే ఇంద్రియాలొస్తాయి గదా! ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ కనిపించేటివి. ఈ కనిపించేయి ఇంద్రియాలు గావు. ఇంద్రియ గోళకాలు. ఈ ఇంద్రియ గోళకాలనే స్థూలేంద్రియాలు గూడా అని అంటారు. మనకు ఇంద్రియాలని ఎందుకంటున్నాము అంటే, ఇంద్రియ గోళకాలు గనక అంటున్నాం. కానీ ఇంద్రియాలు ఏవి కూడా భూతాలతో నిర్మించబడలేదు. అంటే పంచభూతాలతో నిర్మించబడ్డవి గాదు ఇంద్రియాలు. పంచభూతాల ముందుగే ఏర్పడతాయి గదా! అంటే తన్మాత్రలతో సహా ఏర్పడతాయి. దానికే చెప్తున్నాడు ఈ సూత్రం ద్వారా అహంకారి అహంకారికత్వే అహంకారికత్వ శృతేహే నా భౌతికాని. శాస్త్రాలన్నీ గూడా సాంఖ్య దర్శనమే గాదు. శృతేహే అంటే వేదాది శాస్త్రాలు కూడా ఈ ఇంద్రియాలు భూతాత్మకము కాదు, అహంకారంతో ఏర్పడ్డవి అనేదే చెప్తున్నాయి. అంటే భూతాల తర్వాత ఇంద్రియాలు ఏర్పడలేదు. భూతాల కంటే ముందే అహంకారం నుంచి ఏర్పడ్డాయి. అహంకారికత్వం. అహంకారంతో ఏర్పడ్డాయి ఇవి. శృతేహే వేదాది శాస్త్రాలు చెప్తున్నాయి. నా భౌతికాని భూతాల నుంచి ఏర్పడలేదు. అంటే ఈ కనిపించే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటివి ఇవి వాటి గోళకాలు మాత్రమే. ఇవి భూతాత్మకం గనక భూతాల ద్వారా నిర్మించబడేవి ఇంద్రియాలు కావు. అహంకారంతో నిర్మించబడ్డవి ఇంద్రియాలవుతాయి. కనుక ఈ ఇంద్రియాలనేటివి మనకు కనిపించవు. లోపలున్నాయి. అయితే పూర్వపక్షి ఏం అడుగుతున్నాడంటే మనకు అంటే శృతులు అంటే సాంఖ్య దర్శనం లోపల ఉపనిషత్తులను, బ్రాహ్మణాలను కూడా శృతుల కిందికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఉపనిషత్తు యొక్క విషయాన్ని తీసుకొని పూర్వపక్షి అడుగుతున్నాడు.
దేవత లయ శృతి ఆరంభకస్య. అంటే మనకు ఆ ఉపనిషత్తుల్లో ఏమొస్తుందంటే, అంటే చనిపోయిన తర్వాత మన వాణి, వాక్కు వెళ్ళి అగ్నిలో కలిసిందని, అగ్నిభూతంలో కలిసిందని, తర్వాత మన యొక్క ప్రాణం వెళ్ళి వాయుభూతంలో కలిసిందని, మన కళ్ళు వెళ్ళి సూర్యుని లోపల కలిసిపోయాయని, మన మనస్సు వెళ్ళి చంద్రుని లోపల కలిసిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఉపనిషత్తులో వస్తుంది ఈ విషయం. అంటే మరి ఇదేంటి అని అడుగుతున్నాడు పూర్వపక్షి. అంటే ఇవి ఆ భూతాల్లో కలిశాయంటే ఒక సూత్రం ప్రకారము నాశాత్ కారణలయ. నాశనం అంటే కారణం లోపల లయం కావడము. ఇవి అంటే మనిషి చనిపోయిన తర్వాత వాటి కారణం లోపలికి వెళ్తున్నాయి కదా. అంటే ఈ వాణి అనేది అగ్ని అనే భూతంలోకి వెళ్ళిపోతుంది. మరి మన ప్రాణం అనేది వాయులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ కళ్ళు చక్షురేంద్రియాలేమో సూర్యులోకి వెళ్ళిపోతాయి. మనసేమో చంద్రులోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాయి కదా శృతులు, అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. మరి దీనికి మీదేంటి, మీ యొక్క సమాధానం ఏంటి అని అడిగినప్పుడు దేవత లయశ్రుతి. ఇవి ఇంద్రియాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. ఆ మన స్తోత్రములు దిక్కుల్లోకి వెళ్ళిపోతాయని, స్తోత్రాలు దిక్కులోకి వెళ్ళిపోతాయని కూడా వస్తుంది. దిక్కు అనేది భూతం కాదు. దిక్కు అనేది భూతం కాదు. అదేవిధంగా సూర్యుడు భూతం కాదు, చంద్రుడు భూతం కాదు. ఇక్కడ భూతాలు రెండే వచ్చినాయి. వాణి అనేది అగ్నిలో కలుస్తుంది, ప్రాణం అనేది వాయులో కలుస్తుంది అనేది ఓకే. కానీ మిగతా భూతాలు కావు. ఈ దేవతాలయ శృతి, దేవతల్లోకి వెళ్ళడం అనేది శృతిలో ఉంది. శృతిలో ఏం చెప్పారంటే ఉపనిషత్తు లోపల అక్కడికి వెళ్తాయని ఉంది, అందులో కలిసిపోతాయని కాదు. అంటే ఇక్కడ పూర్వపక్షి ఏమడుగుతున్నాడంటే నాశ కారణ లయ కదా. అంటే ఇవి దానిలోకి లయమవుతున్నాయంటే దాని నుంచి ఏర్పడ్డాయి కదా. మీరు అనేది అహంకారం నుంచి ఏర్పడ్డాయి అంటున్నారు, కానీ భూతాల నుంచి ఏర్పడ్డాయి కదా ఇంద్రియాలు. మరి శృతి ప్రకారం అలా ఉందంటే శృతిలో అలా చెప్పలేదు, దేవతలలోకి వెళ్తాయని ఉంది. అందులో అంటే వాటి కారణము దేవతలని లేదు ఉపనిషత్తు లోపల. అంటే చంద్రుని ద్వారా మనసు ఏర్పడ్డది, సూర్యుని ద్వారా ఈ కళ్ళు ఏర్పడ్డాయి, తర్వాత అగ్ని ద్వారా వాణి ఏర్పడింది, వాయు ద్వారా ప్రాణం ఏర్పడింది అని అలా లేదు. అక్కడికి వెళ్తాయి అంటే ప్రాణం పోయిన తర్వాత, అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం వేరైనాక అక్కడికి వెళ్తాయని ఉంది, కానీ దాని నుంచి తయారైంది అనేది లేదు. కానీ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఏర్పడతాయి? అహంకారం నుంచే ఏర్పడతాయి అనేది ఋషి చెప్పడం జరిగింది. ఇంకేం చెప్తున్నాడు?